ఆదిత్య అయితే ఆనంది చేయి పట్టుకుంటాడు. నీ బాధను చూశాను, మరి నీ సంతోషాన్ని కూడా చూడాలి కదా అని చెప్పి ఆదిత్య అయితే ఆనంది చేయి పట్టుకుంటాడు. ఆనంది చేయి పట్టుకుని ఒక్కసారిగా వదిలేస్తాడు. ఇద్దరు ఒకరికొకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు. ఆ విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆదిత్య. రూమ్లోకి వెళ్ళి పదే పదే గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉండగా ఆనంది అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి, ఏంటి ఆదిత్య గారు మీలో మీరే నవ్వుకుంటున్నారు, ఏమైంది అని ఆనంది అడుగుతూ ఉంటుంది. ఆనందితో ఇంకా చెప్పబోతూ ఉంటాడు ఆదిత్య. చెప్పబోతూ వద్దులే, ఇప్పుడు నేను తనతో ఏదైనా చెప్తే తనకి మళ్ళీ లేనిపోని ఆశలు కలిగించిన వాడిని అవుతాను. అగ్రిమెంట్ పెళ్ళి మళ్ళీ ఆదిత్య గారు నన్ను ఇష్టపడుతున్నారని భావన పడుతుంది. నా జీవితంలో నాకు అలెక్యకి తప్పితే మరి ఎవరికి స్థానం నేను ఇవ్వను కూడా అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇంకా ఆదిత్యని, ఆనందిని, శ్రీనుని ముగ్గురిని అయితే గురూజీ పిలుస్తాడు. గురూజీ పిలిచి, ఇదిగోమ్మ ఆనంది, ఈ తైలం ఆదిత్య చేత తాగించు అనగానే ఆదిత్య చేత అయితే ఆ తైలం తాగిస్తూ ఉంటారు. ఆ శ్రీను, ఆదిత్య, ఆనంది ముగ్గురు మాట్లాడుతూ ఉండగా ఇంకా అక్కడే ఇందుమతి, జీవన మాటలైతే గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి ఆనందికి. ఏంటి ఎవరో గుసగుసలు ఆడుతున్నట్లున్నారు అని చెప్పి ఆనంది బయటకు వచ్చి చూడటానికి ట్రై చేస్తూ ఉండగా అక్కడ ఎవరు లేరు. నాకు ఇందుమతమ్మ గొంతు వినిపించింది, జీవన గొంతు వినిపించింది, వీళ్ళిద్దరికి ఇక్కడికి వచ్చినారా అని చెప్పేసి ఆనంది ఆలోచిస్తూ ఉండగా ఇంతలోగా శ్రీను వచ్చి అమ్మడి అమ్మడి అని పిలుస్తూ ఉంటాడు. ఎంత పిలిచినా కానీ ఆనంది అయితే పలకదు. అమ్మడి అని గట్టిగా అరుతుంటూ, గేంటి సీను గట్ల అరిసినావు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. అరవక, మరి నువ్వు చేసింది ఏమన్నా బాగుందా, నువ్వేం చేసినావు నీకు అర్థమవుతుందా అంటే, నేనేం చేసినాను శ్రీను అంటే, అక్కడ ఆదిత్య బాబుని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నువ్వేం ఆలోచిస్తున్నావు అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు. శ్రీను, నేను ఇక్కడ ఏం ఆలోచించట్లేదు, ఇక్కడికి ఇందుమతి అమ్మగారు జీవన వచ్చినట్లు నాకు ఏడో కొడుతుంది శ్రీను అంటే, వాళ్ళ గాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు అమ్మడి, అయినా కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మనం ఇక్కడికి ఎందుకు వస్తారంటే, లేదు సీను, వాళ్ళిద్దరు గొంతు అయితే నేను విన్నాను అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. సరే అమ్మడి, వాళ్ళిద్దరు గొంతు నువ్వు విన్నావు కదా, వాళ్ళు నిజంగా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నేను కనిపెడతా, నువ్వు వెళ్ళి ఆదిత్య బాబు దగ్గరికి వెళ్ళి ఆదిత్య బాబుని చూసుకోపో అని చెప్పేసి ఆనందిని ఆదిత్య దగ్గరికి అయితే పంపిస్తాడు శ్రీను. ఇంకా ఆనంది చెప్పిన మాట అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక నిజంగా వాళ్ళు గీడకు వచ్చింది ఎందుకు, మళ్ళీ ఆనందమ్మకి ఏదన్నా హాని చేయడానికి వచ్చినారా, అసలుకి ఆ ఇందుమతి అమ్మగారి మైండ్ సెట్ అంతా ఆనందికి ఎప్పుడు చెడు చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటిది మళ్ళీ గీడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు నిజంగా గీడకొస్తే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టే ఉన్నారు, అదేంటో కనుక్కోవాలని ఆదిత్య ఆశ్రమం మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆశ్రమం తిరుగుతూ ఉండగా ఆదిత్యకైతే ఇంకా ఇందుమతి అదేనండి యామిని కనిపిస్తుంది. యామిని కనిపించడంతో ఇంకా శ్రీనుకైతే అనుమానం వస్తుంది. యామిని గారు ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా ఇందుమతి అమ్మగారు కూడా ఇక్కడే ఉంటారని చెప్పి యామిని దగ్గరికి వెళ్ళి నమస్కారం అమ్మగారు అని చెప్పేసి ఇంకా పలకరిస్తూ ఉంటాడు శ్రీను. నువ్వు ఇవేంటి ఇక్కడ ఉన్నావు అంటే, గదే అమ్మగారు పని మీద వచ్చినాను, మీరేంటి అమ్మగారు ఏడున్నారు అంటే, చిన్నత్తయ్య గారు ఉన్నారు కదా అంటే, చిన్నత్తయ్య గారా అని శ్రీను తలదిగిరుకుంటూ ఉంటారు. అదే శ్రీను, మా చిన్నత్తయ్య ఇందుమతి గారు ఉన్నారు కదా, ఆమెకి మైండ్ చెడిపోయింది, మైండ్ మతిసమిచ్చడం వల్ల ఇక్కడికి తీసుకొచ్చినాం అని చెప్పేసి ఆమెని చెప్తూ ఉంటుంది. గది అనమాట. అయితే కుట్టి అనుమానం నిజమే, అమ్మడి చెప్పిన మాట నిజమే కదా అంటే ఇందుమతి ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. గదేంటమ్మా మైండ్ చెడిపోవటం ఏంటి అనగానే ఇందుమతి జరిగిందంతా చెప్తుంది. సరే ఇంకా ఎవరెవరు వచ్చినారమ్మా అనగానే, అవన్నీ నీకెందుకు, వెళ్ళి ఇక్కడి నుంచి అని యామిని అయితే ఇంకా కోప్పడుతూ ఉంటుంది. ఈ అమ్మగారు ఒక్కొక్కసారి మైండ్ సెట్ ఒకలాగుంటుంది, ఒక్కొక్కసారి మైండ్ సెట్ ఒకలాగుంటుంది, సరే నేనే వెతుకుతాను అనగానే ఇంకా ఆ శ్రీనుకైతే ఇందుమతి, యామిని, జీవన ముగ్గురు అయితే కనిపిస్తూ ఉంటారు. కరెక్టే, యామిని అమ్మగారు చెప్పింది కరెక్టే అంటే జీవన కూడా వచ్చింది. అమ్మడి ఆలోచించింది ప్రకారం వీళ్ళు ఇక్కడికి వచ్చినారంటే ఏదో చేయబోతున్నారు, ఈమెకు మైండ్ సిమితం లేకపోవటం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను. వీళ్ళ ప్లాన్ ఎలాగైనా దిప్పి కొట్టాలి, మరి ఆనందికి ఆపద కలగకుండా చూడాలి అని చెప్పేసి
ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ప్రతి సెకండ్ ఇందుమతిని జీవనాన్ని ఫాలో అవుతూ ఉంటాడు శ్రీను. ఫాలో అవుతూ ఇంకా ఇందుమతి చెప్పిన ప్లాన్ అయితే వింటాడు. అమ్మ దీనమ్మ, ఇంత ప్లాన్ పడగట్టినారా, చూడండి ఇప్పుడు నేను గెయిన్ చేస్తాను, మీ ప్లాన్ని తిప్పి కొడతాను చూస్తూ ఉండండి అని చెప్పేసి వాళ్ళు తెచ్చిన బాంబులను అయితే రివర్స్ ప్లాన్ చేసి వాళ్ళకే పేలేటట్టు చేస్తాడు శ్రీను. పేలేటట్టు చేయటంతో ఇంకా నా అమ్మడి మీద మీరు కక్ష కడతారా, అమ్మడి ఎవరు, శివయ్య ఆజ్ఞతో పుట్టిన బిడ్డ, అలాంటి బిడ్డకి మీరు హాని చేస్తారా అని చెప్పేసి శ్రీను అయితే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి శ్రీను, నేను చెప్పింది నిజమేనా, నీకు వాళ్ళు కనిపించారా అని ఆనంది అడుగుతుంటే కనిపించడు అమ్మడి, వాళ్ళకి ఇప్పుడే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చి వచ్చినా అంటే ఏమైంది శ్రీను, ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంది. ఏమైంది అమ్మడి, నీకు హాని చేయాలని గడ వాళ్ళిద్దరు ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళ ప్లాన్ని తిప్పి కొట్టాను అని చెప్పేసి శ్రీను చెప్తూ ఉంటాడు. శ్రీను ఆనంది మాట్లాడుకుంటూ ఉండగా ఆదిత్య, ఏమైంది ఆనంది, ఏంటి ప్లాను అది ఇది అంటున్నారు అనగానే ఆదిత్యకి తెలియకుండా శ్రీను ఆనంది కవర్ చేస్తూ ఉంటారు. గదా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక వెళ్తూ ఎక్కడికన్నా వెళ్దామని శ్రీను అడుగుతున్నాడు ఆదిత్య గారు, అదే ప్లాన్ చేద్దామని చెప్తున్నా అని ఆనంది కవర్ చేస్తూ ఉంటుంది. మరి చూద్దాం, మరి ఇందుమతికి టార్గెట్ పెట్టిన ఆనంది శ్రీను అసలు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.